జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, మీరు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకి జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ 2025 అక్టోబర్ నెల మీ యొక్క గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయని తెలుసుకుంటే, సూర్య భగవానుడు 1వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు కన్యా రాశిలోను, అక్టోబర్ 17 తర్వాత తులారాశిలోకి, కుజుడు కర్కాటక రాశిలో 11వ స్థానంలో, బుధుడు తులారాశిలోను, గురువుడు వృషభ రాశిలోను, శుక్రుడు సింహరాశిలోను, శని కుంభరాశిలో 6వ స్థానంలో, రాహు మీనవ రాశిలో 7వ స్థానంలో, కేతు కన్యా రాశి 9వ స్థానంలో ఉన్నారు. ఈ నెల అంతా కూడాను షేర్ మార్కెట్ గురించి ఈ నెలంతా కూడా షేర్ మార్కెట్ గురించి చూసుకుంటే, బుధుడు 2వ స్థానంలో ఉండడం వల్ల పెట్టుబడులు లాభిస్తాయి. 20వ తారీఖు తర్వాత రియల్ ఎస్టేట్ పెట్టుబడులు కూడా చాలా శ్రేయస్కరం. లాంగ్ టర్మ్ తీసుకోండి, షార్ట్ టర్మ్ పెట్టి చేయకండి. తర్వాత రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి ఇల్లు స్థలాలు కొనుగోలుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శుక్రుడు 12వ స్థానంలో ఉండడం వలన ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చెప్పచ్చు. కుటుంబంలో ఐక్యత సాధారణంగా ఉంటుంది, మిశ్రమంగా ఉంటుందని చెప్పచ్చు. గృహిణులకి కాస్త ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. కుటుంబంలో గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటే మంచిది. పెద్దవాళ్లతో మాట్లాడేటప్పుడు పట్టువిడుపు, చిన్నవాళ్లతో మాట్లాడేటప్పుడు కాస్త ప్రేమగా ఉండి చేసుకుంటే మంచిది. మరి స్వయం వృత్తి చేసే వాళ్ళకి కుజుడు 11వ స్థానంలో ఉండడం వల్ల ధైర్యం, ఆదాయం 2 పెరుగుతుంది. శుక్రుడు 12వ స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు అదే విధంగా ఉన్నాయని కూడా చెప్పచ్చు. విద్యార్థులు గురువు 9వ స్థానంలో ఉండడం వల్ల విద్యలో పురోగతి ఉంటుంది, పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. జాగ్రత్తగా కూడా ఉండాల్సిన అవసరం ఉంది. విదేశాల్లో ఉన్నటువంటి వారికి కూడాను హయ్యర్ ఎడ్యుకేషన్స్ కోసం లేదా ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కూడా ఇది అంత కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలుగా కనబడుతూ ఉందన్నమాట. ఉద్యోగం చేసే వారికి సూర్యుడు స్వరాశిలో ఉండడం వల్ల ప్రతిష్ట పెరుగుతుంది, మీ గౌరవ మర్యాదలు పెరుగుతుంది. ప్రైవేట్ రంగం కానీ అన్ని రంగాల వారికి కూడా 17 తర్వాత 2వ స్థానంలో ఉండడం వల్ల సహచరులతో విభేదాలు వచ్చినా, శని 6వ స్థానంలో ఉండడం వల్ల కష్టపడి పనిచేసి విజయం సాధిస్తారు. వ్యాపారస్తులకి గురు భగవానుడు 9వ స్థానంలో ఉండడం వల్ల వ్యాపార విస్తరణకు ఇది మంచి సమయం. బుధుడు 2వ స్థానంలో ఉండడం వల్ల ఒప్పందాలలో లాభం. రాహు 7వ స్థానంలో ఉండడం వల్ల భాగస్వామ్య వ్యాపారంలో కాస్త జాగ్రత్త, పట్టు విడుపుగా ఉంటే మంచిది. ఈ కుజుడు 11వ స్థానంలో ఉండడం వల్ల ధైర్యం, ఆదాయం పెరుగుతుంది. స్వయం వృత్తి వారికి, ఇండస్ట్రీస్ వాళ్ళకి అంతా కూడా ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ ఇండస్ట్రీస్ లేదా మిషనరీస్ కొనడానికి, విదేశీ యాత్ర చేయడానికి, కొత్త మిషనరీస్ కొనడానికి ఇదొక మంచి సమయం కూడా చెప్పచ్చు. శుక్రుడు 12వ స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. రాజకీయ నాయకులకి సూర్యభగవానుడు 1వ స్థానంలో ఉండడం వల్ల ప్రతిష్ట పెరుగుతుంది. రాహు 7వ స్థానంలో ఉండడం వల్ల అనూహ్యమైనటువంటి విమర్శలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త అని కూడా చెప్పడం జరుగుతుంది. చంద్రాష్టమం అక్టోబర్ 6 రాత్రి 11:44 నుండి 9 అక్టోబర్ ఉదయం 10:36 వరకు చంద్రాష్టమం ఉంటుంది. 2.5 రోజులు చాలా జాగ్రత్త. కొత్త పెట్టుబడులు, ఒప్పందాలు వాయిదా వేసుకోండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. పరిహారాలు: బుధవారం రోజు గణపతికి ప్రార్థన చేయండి, గరికతో మాల వేయండి, గన్నేరు పుష్పంతో అర్చన చేయండి. గురువారం రోజున బృహస్పతికి చక్కగా ప్రార్థన చేయండి, బృహస్పతికి చేయండి. దక్షిణామూర్తికి ప్రార్థన చేయండి. చిన్నారులకి స్వీట్స్, చాక్లెట్స్ అన్ని కూడా పంచండి. దుర్గా సప్తశతి పారాయణం చేయండి, లేదా చండీ హోమం చేయండి, లేదా చండీ హోమం చేస్తున్న చోటుకుపై చూడండి. అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు ఆకుపచ్చ, అదృష్టం కలిగించే దిక్కు తూర్పు దిక్కు. శుభ సమయం ఉదయం 8:30 నుండి 10 గంటల వరకు ఉంటుంది. ఓవరాల్ ఈ నెలంతా కూడా 60s ఒక 40గా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి.